చంద్రయాన్-3 కీలక సమాచారాన్ని అందించింది. చంద్రుడిపై మరికొన్ని చోట్ల మంచుని గుర్తించింది. చంద్రుడిపై పరిశోధనలకు భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2023లో చంద్రయాన్-3 మిషన్ను సక్సెస్ఫుల్గా ప్రయోగించింది. చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుడిపై దిగి చరిత్రను సృష్టించింది. ఇప్పటి వరకు ఏ దేశానికి సాధ్యం కాని దక్షిణ ధ్రువంపై సురక్షితంగా ల్యాండర్ను దింపి జాబిల్లి గురించి కీలక సమాచారాన్ని ఈ మిషన్ అందించింది. ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ నిలిచింది. ఈ ప్రయోగంతో అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ చేరింది. ఈ ప్రయోగం ద్వారా చంద్రుడి గురించి కొత్త విషయాలు తెలుస్తున్నాయి. తాజాగా చందమామ ఉపరితలం కింద ధ్రువ ప్రాంతాలలో మరికొన్ని చోట్ల మంచు ఉండే అవకాశం ఉందని చంద్రయాన్-3 డేటా వెల్లడిస్తోంది. చంద్రయాన్-3లోని ల్యాండర్ విక్రమ్ రోవర్ ప్రజ్ఞాన్ సేకరించిన చంద్రుని ఉపరితలాల ఉష్ణోగ్రత డేటాను ఇస్రో శాస్త్రవేత్తలు విశ్లేషించారు. జాబిల్లిపై 82 డిగ్రీల సెల్సియస్ నుంచి -170 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత ఉంటుందని అంచనా వేశారు. సూర్యుడికి ఎదురుగా కాకుండా దూరంగా ఉండే పలు ప్రాంతాలలో శీతల వాతావరణం వల్ల చంద్రుడిపై ఐస్ ఏర్పడుతూ ఉండొచ్చని భావిస్తున్నారు. ఉపరితల ఉష్ణోగ్రతల్లో భారీ స్థాయిలో మార్పుల కారణంగా ఇలా మంచు ఏర్పడుతుందని పరిశీలించడం ద్వారా వాటి మూలాలు, చరిత్రకు సంబంధించిన వేర్వేరు అంశాలు తెలుసుకోవచ్చని సైంటిస్టులు చెప్తున్నారు. ఐస్ ఎలా ఏర్పడింది, కాలక్రమేణా ఎలా కదులుతూ వచ్చింది అనేది తెలుసుకోవడం ద్వారా చంద్రశీలాల ప్రక్రియ, తొలినాళ్ల గురించి సమగ్ర అవగాహనకు వీలుంటుందని చెప్తున్నారు. చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ ఉష్ణోగ్రత డేటాను విశ్లేషించిన అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ శాస్త్రవేత్తల నేతృత్వంలోని బృందం చంద్రుని ఉపరితలంపై పగలు, రాత్రి మధ్య ఉష్ణోగ్రత వ్యత్యాసాలు కనుగొనింది. చంద్రుని ధ్రువణాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలో ఉపరితలం నుంచి 10 సెంటీమీటర్ల కంటే తక్కువ మంచు ఉండొచ్చని ఈ వ్యత్యాసాలకు కారకం సూచిస్తున్నాయి. నాసా మానవ సహిత మిషన్ ఆర్టెమిస్ దిగబోయే దక్షిణ ధ్రువంలోని ప్రదేశాలు సహా చంద్రుడి ధ్రువాల వద్ద కూడా ఇటువంటి పరిస్థితులే ఉన్నాయి. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ, అహ్మదాబాద్లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ పరిశోధకులు సంయుక్త బృందం చంద్రయాన్-3 డేటాను విశ్లేషించింది. జాబిల్లిపై మంచు ఏర్పడే అవకాశం గతంలో అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యలో తీవ్రంగా ఉందని నిర్ధారణకు వచ్చింది. స్థానిక స్థలాకృతి భారీ మార్పులకు కారణమవుతుంది కాబట్టి చంద్రుని ఉష్ణోగ్రతను మ్యాపింగ్ చేయలేమని ఈ అధ్యయనం చెప్తుంది. మొత్తానికి చంద్రయాన్-3 జాబిల్లి గుట్టు విప్పుతుంది.